మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క. 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలకు అరాచకాలకు పాల్పడిన ఏ ఒక్క వైసీపీ నేతను వదలబోమని హెచ్చరించారు హోంమంత్రి అనిత. అలాగే పోలీస్ శాఖను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. గతానికి భిన్నంగా పరిపాలన సాగించాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. హోంమంత్రి అంటే రబ్బర్ స్టాంప్ కాదు, ఫైర్ బ్రాండ్ అనేలా చేస్తారని అనిత చెబుతున్నారు. ఐదేళ్లలో వైసీపీ నేతల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. నాడు ఏకంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపైనే దాడికి తెగబడ్డారు. అలాగే చంద్రబాబు నివాసంపై దాడికి ప్రయత్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. కాగా వీటిపై ఇప్పుడు సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు హోంమంత్రి అనిత. అలాగే జగన్పై రాయి దాడి కేసులను పూర్తిస్థాయి విచారణ చేపడతామని బిగ్ టీవీతో స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రాపర్ ఎంక్వైరీ చేయిస్తాం డెఫినెట్గా వాటి మీద. ఇంతవరకు ఏంటంటే కనీసం పోలీస్ కేసులు పెట్టమన్నా కూడా మా మీదే పోలీస్ కేసులు పెట్టే పరిస్థితి. కౌంటర్ కేసులు మా మీద చాలామంది మీద పెట్టారు. వాటన్నింటి మీద కూడా దృష్టి పెడతాం. డెఫినెట్గా ఏదైతే పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి అవనియండి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జరిగిన దాడి అవనియండి, అన్నిటి మీద కూడా మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా దాని గురించి క్లియర్ కట్గా అడిగి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ప్రాపర్ ఎంక్వైరీ గత ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ను నిర్వీర్యం చేశారు అన్న హోంమంత్రి అనిత, శాంతి భద్రతల విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు. హోంమంత్రి వ్యాఖ్యలతో అరాచకాలకు పాల్పడ్డ వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. ఇక హోంమంత్రి చేసినటువంటి తాజా వ్యాఖ్యలు, అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వ పాలనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే కనుక ఇప్పటివరకు ఒక లెక్క, ఇక నుంచి మరొక లెక్క అంటూ కూడా హోంమంత్రి అనిత చాలా ఘాటుగా, సీరియస్ గా కూడా హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల కాలంగా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. అధికార పార్టీ నేతలకి కార్యకర్తల్లాగా పనిచేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక నుంచి అలా కుదరదు. పార్టీలు ఏదైనా సరే ఖచ్చితంగా తప్పు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఆమె చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే హోంమంత్రి అంటే రబ్బర్ స్టాంప్ కాదు, ఫైర్ బ్రాండ్ అని చెప్పి హోంశాఖ ఉన్న పవర్లని వినియోగించి కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి కూడా ఆమె బిగ్ టీవీతో చెప్పిన దాన్ని ప్రత్యేకంగా చూడాలి. నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి నుంచి చంద్రబాబు నివాసంపై దాడికి ప్రయత్నం చేసిన సంఘటన వరకు ప్రతి దానిపై సమగ్రమైన విచారణకు ఆదేశించి నిందితులు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షిస్తాం. దీంట్లో ఎటువంటి లో కూడా వెనకడిగేసే ప్రసక్తే లేదు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇప్పటికీ తమ వద్ద ఉంది. అప్పుడు ఫిర్యాదు చేసిన ఎందుకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయలేదనే పోలీసులపై కూడా శాఖాపరమైన విచారణకి ఆదేశిస్తామని చెప్పి కూడా ఆమె స్పష్టమైన ప్రకటన చేశారు. అలాగే కోడికత్తి కేసు నుంచి నిన్న జగన్ మీద జరిగిన విజయవాడ జరిగిన గులకరాయి దాడి వరకు కూడా నిందితుల పట్ల ఎందుకు పోలీసులు బెయిల్ రాకుండా జైల్లోనే మగ్గించారో దీనిపై కూడా సమగ్రమైన విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తామని చెప్పారు. అలాగే పార్టీకి దేవాలయం లాగా భావించే పార్టీ కార్యాలయంపై దాడి చేయడానికి కూడా తాము చాలా సీరియస్ గా తీసుకున్నాం. ఖచ్చితంగా దీనిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామనేది ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. భవిష్యత్తులో ఎవరైనా సరే అల్లర్లు గొడవలు పాల్పడాలంటే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఆమె అయితే హెచ్చరికలు కాదు. ఓవరాల్ గా చూసుకుంటే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు చేసిన అరాచకాలకు సంబంధించి కఠినంగా వ్యవహరించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. గత 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రస్తుత హోంమంత్రి ఉన్నారో, గతంలో టీడీపీ మహిళా అధ్యక్షులుగా ఉన్నారు, ఈమె అనుక్షణం విశాఖపట్నం నుంచి అమరావతి రావడానికి అనేక సందర్భాల్లో అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సమయంలో కూడా అనేక సార్లు పోలీసులు అదుపులో తీసుకుని అరెస్ట్ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. సో వీటన్నిటిపై కూడా సమగ్రమైన దర్యాప్తు చేసి పోలీస్ శాఖని ప్రతిష్టాత్మకంగా తీసుకునే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి అనిత అయితే చెప్తా ఉన్నారు. నాగరాజు. థ్యాంక్ యూ శివ.